శ్రీ గణేశ శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మార్చి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశులకు వస్తాయి. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మార్చి మాసంలో గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో కొంచెం అన్ని రకాలుగా బాధపడ్డారమ్మా, మీరు ఇబ్బంది పడ్డారు. మరి గత 2-3 నెలలుగా కొన్ని బాధలు ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ బాధలు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అవన్నీ కూడా మబ్బు వీడినట్టు విడిపోతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశిలో అన్ని రంగాల వారికి అన్ని విధాల అన్ని రకాలుగా యోగదాయకం ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఒక రకంగా చెప్పండి, మీకు మరి అదృష్టకాలంలోనే చెప్పుకోవచ్చు. మరి సమయం వచ్చింది, బాగుంది, ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ మాసం మీరు కలుసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనాదాయం బాగుంది. సమయానికి ధనం చేకూరుతుంది. అలాగే ఈ మాసం మీరు ఏమైనా రుణాలు ఉన్నామని ఉంటారు కదమ్మా, రుణాలు కూడా తీరుస్తారు. రుణాలు కూడా తీర్చడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొంటారు. అయితే మీకు వాహన యోగం కనిపిస్తోంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొండవో లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొండవో జరుగుతుంది. అలాగే శుభకార్యాలు పాల్గొంటారు. కొంతమంది గృహంలో అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక గృహ నిర్మాణం చేపడతారు. లేదా ఇది వరకు గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోతే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే పునః ప్రారంభిస్తే ఆ ప్రయత్నం సాగుతుంది. అలాగే స్థిరాస్తి విషయంలో ఒక కొలిక్ వస్తారు మీరు. అలాగే బంధువర్గం వారు, మిత్రవర్గం వారు మీకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు. అయితే ముఖ్యంగా మీరు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే మీరు సొంత విషయాలు బయట వాళ్ళకి చెప్పవద్దు. కాస్త మీకు ఈ తులారాశి వారికి మాసం మీకు ఘోష ఎక్కువ ఉంటుందండి. నరఘోష, నరపీడ ఇది ఎక్కువ ఉంటుంది మీకు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సొంత విషయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. అలాగే జాయింట్గా ఏది పెట్టదు. మీరు సొంతంగా చేసుకోండి, ఏదైనా ఓన్ కానీ జాయింట్గా ఏది పెట్టద్దు. అలాగే మీరు గతంలో పరిష్కారం కానీ సమస్యలు కూడా మీరు సెటిల్మెంట్ అవుతే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. రాజకీయ నాయకులుగా అయితే బాగుందండి. మీకు చక్కగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి కార్యాలు చేపడతారు. మిమ్మల్ని గౌరవిస్తారు. అందులోనే మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి ఈ మాసం బాగుంది మీకు. అలాగే కళారంగంలో ఉన్న వారికి కూడా బాగుంది. చక్కగా మంచి అవకాశాలు వస్తాయి. సినిమా టీవీ రంగంలో ఉన్నారు, మంచి అవకాశాలు వస్తాయి మీకు. కానీ ఉపయోగించుకోవాలి దాన్ని. ఎందుకంటే అదృష్టం తలుపుకుంటుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి, మీకు అవార్డులు వస్తాయి. మీరు దాన్ని ఉపయోగించుకోండి. కొత్తగా అవకాశాలు వస్తాయి. బాగుందండి. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు కూడా చాలా బాగుందండి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసుకున్న వాళ్ళంటే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇతర దేశం వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే, అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళేవారంటే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇతర దేశంలో ఉన్నవారికి కూడా బాగుంది. చాలా చక్కగా ఉంది. ఇకపోతే ముఖ్యంగా పరీక్ష కాలం
విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కాస్త శ్రద్ధగా చదవండి. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. మీరు దయచేసి ఇతర వ్యాపకాలు ఏది పెట్టుకోవద్దు. చక్కగా కష్టపడి చదవండి. మంచి మార్కులతో పాస్ అవుతారు. మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మంచి ర్యాంక్స్ వస్తాయి. చక్కగా పరీక్షలు రాయండి. అయితే మీరు ఏం చేస్తారంటే గణపతిని స్మరించుకొని ప్రతిరోజు గణపతిని స్మరించుకోండి. గణపతి పూజ చేయించుకొని ఒక బుధవారం రోజున సరస్వతీదేవి మాత దేవాలయం ఉంటే సరస్వతీదేవికి పూజ చేయించుకోండి. ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదువుకోండి. అంటే జ్ఞానానందమయం దేవుని ఉంటుంది, నెట్లో కొట్టి చూసుకోండి. ప్రతిరోజు చదువుకోండి చక్కగాని. మీరు ఇలా చేసుకోవడానికి మీరు మంచిగా ఉత్తీర్ణులు అవుతారు. మీకు బాగుంది. ఏమీ కంగారు పడద్దు. ఈ తులారాశి వారు కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. అయితే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు కేవలం మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, మీ జన్మ నక్షత్రం, జన్మ రాశి, జన్మ లగ్నం నుంచి ఉంటుంది. అంటే మీ జన్మ రాశిలో ఉన్న గ్రహ పరిస్థితి ఏంటి, జరిగే దశ అంతర్దశ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తయారు చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు కొంత జరగచ్చు, జరగకపోవచ్చు. జరగాలి అని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, మీ పరిహారాలు బాగున్నాయి, మాకు మంచి జరిగింది అని కొంతమంది, అయ్యా మీరు చెప్పినవి మాకు జరగలేదండి అని కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించండి అమ్మా, ఇది కేవలం రాశి ఫలాలు, మీ ఈ గోచర ఫలాలే. మిగతా విషయం మీ జన్మజాతకం ఆధారపడదు. కానీ మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉందమ్మా, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు సలహాలు సూచనలు కూడా జరుగుతుంది. ఇకపోతే మీరు ఈ తులారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుందండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, అవకాశంలో దుర్గాదేవి దేవాలయం వెళ్ళడం, కుంకుమ పూజ చేయించుకోవడం. ముఖ్యంగా శుక్రవారం రోజున స్త్రీలు మాత్రమే శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో రావు కాలం టైంలో అమ్మవారి దేవాలయం వెళ్ళడం, అమ్మవారికి ప్రదక్షిణలు, అమ్మవారి గుళ్ళో కుంకుమ పూజ, అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ దీపాలు, అంటే నిమ్మకాయ డొక్కుల్లో పువ్వొత్తులేసి ఆయిల్ వేసి నిమ్మకాయ దీపాలు పెట్టుకుని అమ్మవారికి దుర్గా అష్టోత్తరం చేయించుకోండి. అలాగే అరటిపళ్ళు పంచండి. అలాగే అమ్మవారి దేవాలయం కూర్చుని చక్కగా వీలైతే లలితా సహస్రం చదువుకోండి, లేదంటే వినండి అంటే, లేదు ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. ఇకపోతే ఎక్కువ బాధపడేవారు ఎవరన్నా ఉంటే ఈ రాశిలో మీరు ఏం చేస్తారంటే ఒక పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. ఎక్కువ బాధపడేవారు అవకాశం ఉంటే ఒక పౌర్ణమి రోజున ప్రతి అమ్మవారి దేవాలయం చండీ హోమం చేస్తారు, చండీ హోమం చేయించుకోండి. ఇక గోవుకి ఆహారం పెట్టండి అమ్మా, గోవుకి పచ్చగడ్డి పెట్టండి, కాకులకి దీపానం పెట్టండి, పౌరాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, అలాగే భిక్షగాలకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఎవరైనా కనిపిస్తే వారికి ఎంతో కొంత తినడానికి ఆహారం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. అలాగే బ్లైండ్ పర్సన్స్, గుడ్డివారు ఈ ఉంటారు కదమ్మా, గుడ్డివారు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటే వారికి తప్పనిసరిగా ఏదో ఒక పండో పొలమో బ్రెడ్డో ఏదో ఇచ్చేసి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. అలాగే పారిశుద్ధ కార్మికులు, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు కూడా ఎంతో కొంత తినడానికి ఇచ్చి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. ప్రతిరోజు కూడా మీరు దుర్గా సప్తశ్లోకి ఉంటుంది. మీకు దుర్గా సప్తశ్లోకి నెట్లో కొడితే వస్తుంది. దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుకోండి, అయితే ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. అలాగే కాలభైరవాష్టం చదువుకోండి, చదువుకోండి. అలాగే ఏదైనా పుణ్య నదీ క్షేత్రం కానీ పుణ్యక్షేత్రం కానీ దర్శించుకోండి. వీలైతే ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోండి, మీకు దగ్గరలో మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. అందువలన ఈ తులారాశిలో ఏమీ కంగారు లేదు, భయపడాల్సిన పని అయితే లేదు. చక్కగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీకు అంతా బాగుంటుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వే జనా సుఖమవుతుంది, శుభమవుతుంది. స్వస్తి.